ఇక్కడ మనకి 2 emojis ఉన్నాయి. ఇది ఇట్ ఈస్ యూస్ టు అగ్రీ అండ్ దిస్ ఇస్ ఒక చిన్న డిసగ్రీమెంట్ అంతే. సో మనం ఈ ఎపిసోడ్లో వీళ్ళకి పేర్లు పెడదాం. తారా బొక్కెట్ అనే హేమచంద్ర స్పెషల్ ఎలా ఉంటుంది మరి. సో ఇప్పుడు ఈ రౌండ్ ఏంటంటే ఐల్ గివ్ యూ 1 word, ఏదన్నా కాఫీ టీ నా ఇష్టం వచ్చింది నేను చెప్తాను, దానికి యూ షుడ్ షో 1 emoji అండ్ గివ్ అన్ ఎక్స్ప్లెనేషన్. నేను కన్విన్స్ అయ్యాలి, నేను కన్విన్స్ చేయాలి. నువ్వు కన్విన్స్ చేయాలా? ఇది అసలు ఓకే ఓకే ఐల్ ట్రై. ఫస్ట్ ఈజీ, గల్లీ క్రికెట్. గల్లీ క్రికెట్ ఎప్పుడైనా ఆడావా? గట్టిగా ఆడా, ఓన్లీ బ్యాటింగ్. అది కూడా ఏంటి ఎగ్జామ్ ప్యాడ్తోనా? ఎగ్జామ్ ప్యాడ్ తోటి అయితే అసలు బోల్డ్ ఆడాను నేను. ఇక క్రికెట్ బేసిక్గా ఓన్లీ బ్యాటింగే చేస్తా లేదా బౌలింగే చేస్తా. ఫీల్డింగ్ అట్లాంటివి నాకు చెప్పకు, బద్ధకం. ఓన్లీ వికెట్ కీపింగ్. మళ్ళీ బాల్ వస్తే పట్టుకోను, ఫీల్ అవుతుంది. సో ఐ విల్ ప్లే అకార్డింగ్ టు మై టర్మ్స్. సో ర్యాండమ్. ఓకే, పబ్. పబ్ ఎక్స్ప్లెనేషన్ వద్దులే దీనికి, అర్థమైపోయింది. నేను నిన్ను అడగడం దీని గురించి ఎక్స్ప్లెనేషన్, మన పేరెంట్స్ ఇద్దరు చెప్పులు ఇచ్చుకొని నన్నే కొడతారు. నన్ను ఇంకా కొట్టారు, ఐ క్రాస్ స్టేజ్, నిన్ను కొడతారు. సో నిన్ను కొట్టించాలంటే వి హావ్ టు టాక్ అబౌట్ ద టాపిక్. డ్రామా. ఆర్ యు ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్యాషన్? నో. మరి నువ్వు ఇంత ట్రెండీగా ఎందుకు? ఇది ట్రెండీయా? లేవా? ఏదర్ నీ టేస్ట్ దొబ్బింది లేదా నా టేస్ట్ గ్రో అయింది. మంచిగా మా మొక్కలాగే నువ్వు కూడా గ్రీన్. నో, బట్ ఐ వుడ్ సే శిఖరా వచ్చిన దగ్గర నుంచి ఐ స్టార్టెడ్ వేరింగ్ అదర్ కలర్స్ బికాస్ ఐ వాంటెడ్ టు లుక్ గుడ్ టు హర్. తనకి మై డాడ్ ఈస్ వేరింగ్ నైస్ కలర్స్, సో అలా అనిపించాలని ఐ స్టార్టెడ్ వేరింగ్. అలా అని కాదులే, లైక్ వెన్ ఎవర్ యూ గో పర్ఫార్మ్ అండ్ ఆల్ షోస్ అండ్ ఆల్, నువ్వు సింపుల్ పెట్టినా యుల్ హ్యావ్ యువర్. సో ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ మే బీ డిఫరెంట్. లైక్ నా ప్రకారంగా ఏంటంటే వాట్ ఎవర్ ఐఎమ్ కంఫర్టబుల్ ఈస్ ఫ్యాషనబుల్ టు మీ. బట్ నువ్వు షోస్లో వేసినవి దే ఆర్ సంథింగ్. నువ్వు టీ షర్ట్ ప్యాంట్ వేసుకొని అయితే వెళ్ళి అన్ని షోస్ చేయవు. బట్ వెన్ ఎవర్ యూ గెట్ రెడీ, యూ మేక్ ష్యూర్ యూ సెట్ అ న్యూ ట్రెండ్ ఆర్ ఏదో ఒకటి. ఈ ఇంటర్వ్యూ భాగ్యం చూస్తే ఎంత బాగుంటుంది తెలుసా? బికాస్ షీ హేట్స్ మై డ్రెస్సెస్. అసలు రెడీగా ఎంత ఇరిటేషన్ వస్తుంది నీతోటి షో అనగానే. నువ్వు నేను మనం అందరం. సో షీల్ బి లైక్ మంచిగా నువ్వు డ్రైవర్ ఉండి నేను డోర్ ఓపెన్ చేసేదాన్ని ఉంటా. బెస్ట్ మంచిగా ఏమైనా వేసుకోవచ్చు కదా, లైక్ సమ్ బ్రైట్ ఆర్ సంథింగ్. లైక్ ఐ డోంట్ వాంట్, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ పద. ఓకే, వెకేషన్. ఐ నో వెకేషన్ కదే ఆన్సర్ వస్తుంది, బట్ టెల్ మీ అబౌట్ వన్ మోస్ట్ మెమరబుల్ వెకేషన్. అందులో క్రేజీగా ఏమైనా అయినది? సో మోస్ట్ మెమరబుల్ వెకేషన్ అంటే ఇక్కడ మన LA నుంచి వేగస్కి డ్రైవ్లో వెళ్ళాం. సో వీ డ్రోవ్ ద కార్ బై అవర్ సెల్ఫ్. యూఎస్లో జనరల్లీ దొరకదు కదా ఆ సిచ్యువేషన్. సో షోస్కి వెళ్ళి మంచిగా ఒక 4-5 days ఎక్స్ట్రా గ్యాప్ దొరికింది కదా అని వీ డ్రోవ్ ఫ్రమ్ LA టు వేగస్. ఎంత మజా వచ్చిందంటే దట్ వాస్ ద ట్రిప్ వేర్ ఐ డిడ్ స్కై డైవింగ్. వావ్. సో అది వన్ ఆఫ్ ద బకెట్ లిస్ట్ నాకు, స్కై డైవింగ్. సో అక్కడ చేసా కాబట్టి దట్ ఈస్ లైక్ వెరీ వెరీ స్పెషల్ టు మీ. వేగస్లో చేసావా? వీ డిడ్ ఇట్ ఇన్ శాన్ డియాగో ఆన్ ది వే. ఓకే. సో అది నాకు చాలా స్పెషల్. ఆసమ్. నేను ఎందుకు వెకేషన్ గురించి అడిగానంటే, ఇప్పుడు చూడు నేను నీలాగే ఆసమ్ అంటూ ఒక్క నిమిషం. ఈజీ. బట్ ఎవ్రీ ఇయర్ maximum you guys make sure you guys go on a trip. True. And that inspired me, and nenu save up cheskoni I started going on solo trips. That's crazy actually. No, I mean I feel anybody should take a break. Vacation ante edo ekkadiki vellipovalam kaadu, should take a break, spend time with themselves for at least like few days. So they'll recorrect lot of things and come back happily and work. So ee March lone after my brother's wedding I went to Udaipur. Solo trip ki ellanu annamata. Wow. So that's how, like, one of the very few people that inspired me on taking a vacation for sure is you. Alright, thank you. Happy you inspired. Dongatanam basically. Donga prefix suffix ఏదైనా no problem. మా స్కూల్ క్యాంటీన్ ఓనర్ చూడపోతే క్యాంటీన్ చాలా సార్లు వెళ్ళి రగడా ఫేమస్ మా స్కూల్లో. సేమ్ యు నో ఇట్ రైట్? యా ఇప్పుడు తలుచుకున్నా నాకు ఇట్లా వాటర్ అవుతుంది.
వెళ్ళి ఇట్లా నించొని లైన్లో నించొని మంచిగా నా టర్న్ మంచి అరే దే దియా నా అంకుల్ దే దియా నా క్యా హై దియో రగడా దియో కబ్ దియే అంటే అరే దే దియా आप अंदर रख के अभी అంటే స్కామ్ చాలా సార్ ఈజీ అందులో మనం పొట్టిగా ఉండేవాళ్ళం కదా చిన్నప్పుడు సో అలా కవర్ చేసేసారు. సెట్ అయిపోయేది. నేను అలా ఒక్కసారి ఐ టెల్ వన్ క్రేజీ ఇన్సిడెంట్ దట్ ఐ డిడ్. నా ఈగో హర్ట్ అయ్యి నేను ఎప్పుడు చేయను. ఎవరైనా నాకు ఎక్కువ చేంజ్ ఇచ్చినా నేను రిటర్న్ ఇచ్చే రకం. 2 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చారు అంకుల్ తీసేసుకోండి రకం. ఒకసారి ఒక పెద్ద మాల్లో ఒక స్టోర్లో వాడు ఎంత ఓవర్ యాక్షన్ చేశాడంటే ఆ రోజు నేను పిచ్చదాన్ని నాకున్నాను. బిచ్చబ్దానికి కజిన్ సిస్టర్ అంటే ఎస్ అంటారు. సో నా అవతారం చేసేవాడు ఎంత యారోనెంట్గా బిహేవ్ చేశాడు. తిక్కొచ్చింది, చేతికి దొరికినవన్నీ లూజ్ ప్యాంట్ చేసుకుని జేబులు వేసుకొని వెళ్ళిపోయా. ఆ షాప్ పేరేంటి చెప్పరు, జైలు వేసినేస్తారు అవసరమా? క్రేజీ, అందుకే ఈజీ. ఈజీ. సో చందు అన్న, యూ బీన్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ క్వైట్ అ లాంగ్ టైమ్ నౌ. ఇక్కడ ఉన్నావు, బాలీవుడ్, ఇంకా అదర్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీస్ అండ్ సో మోస్ట్ ఆఫ్ ద ఇండియన్ దాంట్లో పాడావు నువ్వు. సో లైవ్ షోస్ పాడావు, రికార్డింగ్స్ పాడావు. you've done a lot of things, like just వెళ్ళి ప్లేబ్యాక్ సింగ్ చేసి రాలేదు. you've done a lot of things and you have a lot of things in your hand. సో ఒక సింగర్గా స్టేజ్ షోస్ అండ్ రికార్డింగ్స్, what is the major difference that you found? And just tell me about it. అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? స్టేజ్ షోస్ అండ్ రికార్డింగ్, what should we focus on more ఇప్పుడున్న దాంట్లో? సో స్టేజ్ షోస్ అండ్ రికార్డింగ్ సింపుల్గా చెప్పాలంటే స్టేజ్ షోస్ ఆర్ లైక్ ఇప్పుడు మనం ఎగ్జామ్ రాస్తే ఇమీడియట్లీ రిజల్ట్ ఇప్పుడే తెలిసిపోతుంది. సో యూ షుడ్ డూ యువర్ బెస్ట్. నేను రాయలే, నాకు తెలియదు. సో 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 ఇప్పుడు రాస్తే ఇమీడియట్లీ నీకు రిజల్ట్ వచ్చేస్తుంది కాబట్టి యూ హ్యావ్ టు డూ యువర్ బెస్ట్ టు గెట్ బెస్ట్ రిజల్ట్. సింప్లీ రికార్డింగ్స్ అంటారా, యా దేర్ ఇస్ నో వన్. యూ హ్యావ్ టు మేక్ సంథింగ్ రియలీ ఇంట్రెస్టింగ్ ఫర్ పీపుల్. సో వచ్చాక వాళ్ళది ఇంట్రెస్టింగ్గా ఉందా లేదా ఇంకా దే విల్ ఫీల్. సో రెండింటికి డిఫరెన్స్ అది. అండ్ ఐ ఫీల్ మోర్ లైక్ చాలామంది వాట్ ఐ కీప్ సజెస్టింగ్ ఈజ్ లైక్ ఐ వుడ్ సే ప్రాక్టీస్. చాలామంది లైక్ ప్రాక్టీస్ అంటే ఏదో మనకు తెలిసిన పాటలు మనం పాడుకుంటూ ఆర్ సరళీశ్వరాలు వాట్ వీ కీప్ ప్రాక్టీసింగ్. బట్ ఐ థింక్ ప్రాక్టీస్ ఇస్ సంథింగ్ లైక్ టు అచీవ్ వాట్ వీ కాంట్. సో ఆ వేలో కనుక మనం ప్రాక్టీస్ చేస్తే ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ బి అ జమ్. యా, ఇప్పుడు అందరికీ మ్యూజిక్ తెలియని వాళ్ళు, ఇర్రెలవెంట్ వాళ్ళకి వీళ్ళు ఏంటి ఇన్ని గంటలు సంగీతం ప్రాక్టీస్ అంటారు కదా. సో కెన్ యూ జస్ట్ గివ్ దెమ్ అ బ్రీఫ్, బికాస్ ఈ షోలో ఐ వాంట్ టు ఎడ్యుకేట్ పీపుల్ అబౌట్ లిటిల్ థింగ్స్ ఇన్ మ్యూజిక్. సో బేసిక్గా ఇప్పుడు సినిమాటిక్గా చెప్పాలంటే పాతకాలంలో చెరువులోకి వెళ్ళి ఇంతవరకు మునిగి మనం ప్రాక్టీస్ చేయాలి అని అంటారు కదా, అది ఎందుకు? సో వోకల్ కార్డ్ స్టెబిలిటీ వస్తుంది. అంత చలిలో కూడా నువ్వు శృతిలో పాడగలిగావు అంటే యు ఆర్ ద బెస్ట్, యూ హ్యావ్ అచీవ్డ్ ఇట్. సో సింపుల్ అదే వేలో ద మోర్ వీ ప్రాక్టీస్ ద మోర్ ఈజ్ వీ గెట్ ఇన్ ద వాయిస్. సో అలా వీ అచీవ్ అ లాట్ వాట్ వీ కెనాట్. ఇప్పుడు వర్కౌట్ నార్మల్గా వర్కౌట్ 4 days a day ఎంత పంప్ చేస్తే అంత 4 days a day చేస్తే చాలు అంటారు. బట్ మన వోకల్ ప్రాక్టీస్ అలా కుదరదు కదా. బట్ దేర్ ఆర్ సర్టన్ సింగర్స్ హూ టెల్ మేము అసలు ప్రాక్టీస్ చేయము, వి జస్ట్ వార్మ్ అప్ అ బిట్, ఒక 10 minutes చేసి వస్తాము అని. హౌ ఫార్ డూ యూ థింక్ దట్ ఇస్ ట్రూ? ఇట్స్ గుడ్. మేబీ దేర్ డ్రీమ్ ఇస్ స్టిల్ దేర్ ఓన్లీ. మేబీ దేర్ డ్రీమ్ ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ విల్ టాక్ అబౌట్ మై సెల్ఫ్. సో నా గురించి మాట్లాడాలి అంటే ఐ వాంట్ టు అచీవ్ వాట్ ఐ కెనాట్. హౌ విల్ ఐ నో వాట్ ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ టిల్ ఐ యాక్చువల్లీ సిట్ విత్ ఇట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరబిక్ సింగింగ్ నాకు రాదని తెలుసు, వదిలేయచ్చు. ఐ డోంట్ నీడ్ ఇట్. పాటలు కూడా ఏముండవు, అరబిక్ పాటలు వదిలేయచ్చు. అదొక కైండ్ ఆఫ్ మెంటాలిటీ. అదర్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఈజ్ లైక్ తెలీదు నాకు, ఐ నీడ్ టు లెర్న్, వై నాట్, లెట్ మీ లెర్న్, ఐ డోంట్ నో వాట్ ఐల్ గెట్. సో 90% వాట్ ఐ కేమ్ అక్రాస్ ఈజ్ లైక్ ఒక ప్రాక్టీస్ చేసేది కానీ ఆర్ ఒక పని చేసేది టు గెట్ సంథింగ్. సో అది గనక వదిలేస్తే ఐ థింక్ ఎవ్రీబడి విల్ బికమ్ పర్ఫెక్ట్. అండ్ డూ యూ అగ్రీ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఒక్కొక్క సింగర్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ ఇంపార్టెంట్? కొంతమందికి ఖచ్చితంగా సరళీస్వరాలు, జంటస్వరాలు, వాట్ ఎవర్ ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ చేస్తే వాళ్ళకి సరిపోతుంది. బట్ కొంతమందికి ఓన్లీ సా, లైక్ యేసుదాస్ గారు చెప్పారు, ఓన్లీ సా ఆయన 1 hour పాడతారంట ఎవ్రీడే. సో సా పాడిన తర్వాత ఇఫ్ హీ వాంట్స్ టు ప్రాక్టీస్ మోర్ హీల్ ప్రాక్టీస్ మోర్.
అలా ఒక్కొక్కళ్ళ స్టైల్ వాళ్ళు డెవలప్ చేసుకుంటారు. బట్ మనం ఐ మీన్ ఇప్పుడు నువ్వున్న స్టేట్లో యూ వాంట్ టు సింగ్ డిఫరెంట్ జానర్స్. సో డూ యూ థింక్ స్టికింగ్ టు వన్ స్టైల్ ఒక కాన్స్టెంట్ స్టైల్కి స్టిక్ ఆన్ అయ్యి వేరియబుల్ స్టైల్స్ మళ్ళీ ప్రాక్టీస్ అంటే ఎక్స్ట్రా ప్రాక్టీస్ లాగా చేయాలా, ఆర్ ఏ రోజుది ఆ రోజు చూసుకోవాలా? ఏ రోజుది ఆ రోజుది కాకుండా ఐ వుడ్ సే లైక్ ఇప్పుడు ఆయన ఒకటే సస్టైన్ చేస్తారు అని అంటే అది ఆయన లైక్ వే ఆఫ్ అచీవింగ్ వాట్ హీ వాంట్స్ టు అచీవ్ ఇన్ ద ప్రాక్టీస్. మేబీ ఆయన స్ట్రాటజీ మనకు తెలియదు. సో ఫర్ హౌ వీ హ్యావ్ లైక్ స్ట్రాటజీ ఫర్ కెరియర్ ఆర్ టు అచీవ్ సంథింగ్, అలాగే ఫర్ ప్రాక్టీస్ వీ నీడ్ టు హ్యావ్ ఎ స్ట్రాటజీ అకార్డింగ్ టు ద వోకల్ కార్డ్స్. సో ఒక్కొక్క సింగర్ ఒక్కొక్క టైప్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ షో ముందర నేను పడుకున్నానంటే నా గొంతు దరిద్రంగా ఉంటుంది. లైక్ ఇఫ్ ఐ గెట్ ఆన్ ది స్టేజ్ అని బ్రేక్ అయిపోతుంటుంది నాకు అది. వేరేస్ కారుణ్యకి షో ముందర పడుకుంటేనే వాడి గొంతు ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కొక్కటి స్టైల్ ఒక్కొక్కటి. సో నాకు ఐ హ్యావ్ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ఐడియా వాట్ హీ సెడ్ ఆల్రెడీ, బట్ ఈరోజు నాకు ఇంకా కొత్త విషయాలు తెలిసాయి. సో నేను అనుకోవడం యూ షుడ్ సిట్ విత్ యువర్ వాయిస్, యూ షుడ్ నో వాట్ యూ నీడ్. మనం ఎవరిది వాళ్ళది కస్టమైజ్ చేసుకునే ప్రాక్టీస్ ఉంటుంది, కానీ జనరిక్ ప్రాక్టీస్ ఇస్ ఓకే టిల్ ఓన్లీ అన్ ఎక్స్టెంట్. సో ట్రీట్ యువర్ వాయిస్ లైక్ యువర్ లవర్. సో యూ స్పెండ్ టైమ్ టు నో దట్ గర్ల్. సో ఇట్స్ ద సేమ్ వే, స్పెండ్ టైమ్ విత్ యువర్ వాయిస్ టు నో యువర్ వాయిస్. Please subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi. Please 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 do subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please like, comment, share and subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi. Please do subscribe to Cinema Zindagi.